హాయ్ ఫ్రెండ్స్, వాడపల్లిలో 7 శనివారాలు పూర్తయిన తర్వాత అష్టోత్తర పూజ అయితే ఈ విధంగా చేస్తారండి. అందరినీ టైమింగ్స్ ప్రకారం ఇట్లా కూర్చోబెట్టి మొత్తం అందరినీ కలిపి అష్టోత్తర పూజ అయితే చేస్తారండి. అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం స్వయం పాకం అయితే పంతులు గారికి ఇచ్చేసి ఆ తర్వాత మనం బయటకు వచ్చేస్తే రైట్ సైడ్లో స్వామివారి విగ్రహం అయితే ఉంటుందండి. స్వామివారి విగ్రహానికి అయితే దండం పెట్టుకుని పక్కనే గోమాతను అయితే పెట్టారండి. గోమాత దర్శనం చేసుకుని అప్పుడు మనం 7 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామివారి టెంపుల్ పైన గోపురం, ధ్వజస్తంభం అవన్నీ అనమాట. ఇక్కడ చూడండి, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఉండేది ఇదివరకు అయితే ప్రదక్షిణలు లోపలే చేసేవారంటండి. ఇప్పుడు వాడపల్లి చాలా రష్ అయిపోయింది. తులాభారం అట్లానే శివాలయం టెంపుల్ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వినండి, చూడండి ఫ్రెండ్స్.